ఇండియా, భారత్ ఒకటే దేశం, కానీ రెండు పేర్లు. కొందరు ఇండియా అంటుంటే ఇంకొందరు భారత్ అంటున్నారు. ప్రతి దేశానికి దాని ఐడెంటిటీ తెలిపే విధంగా ఒక పేరుంటుంది. మన దేశానికి ఉన్న ఇండియా, భారత్ అనే ఈ రెండు పేర్లకు వేరువేరుగా హిస్టారికల్ ఇంపార్టెన్స్ చాలానే ఉంది. క్రీస్తు పూర్వం నాటి చరిత్రను గమనిస్తే చాలా ముఖ్యమైన విషయాలు మనకు అర్థమవుతాయి. ఎందుకంటే ప్రపంచంలో మానవ మనుగడ మొదలయ్యి సివిలైజేషన్ ఇంకా ప్రపంచానికి పూర్తి స్థాయిలో పరిచయం కాని సమయంలోనే మన దేశంలో సింధు నాగరికత పేరుతో ఒక గొప్ప సివిలైజ్డ్ కల్చర్ స్టార్ట్ అయింది. సింధు నది పరివాహక ప్రాంతం మన దేశానికి ఒక అస్తిత్వాన్ని సృష్టించింది. కాబట్టి సింధు నది పేరు మీదే మన దేశానికి ఇండియా అనే పేరు వచ్చింది అనేవారు ఉన్నారు. లేదు, మన దేశాన్ని భరతుడు పాలించాడు కాబట్టి మన దేశానికి భారతదేశం అనే పేరు వచ్చిందనేవారు ఉన్నారు. ఇలా ఇండియా, భారత్ రెండు పేర్లు వెనక భిన్నమైన కథలు ప్రచారంలో ఉన్నాయి. కానీ దేశం విడిపోయినప్పుడు ఇండియా అనే పేరు కోసం పాకిస్తాన్ కూడా పోటీ పడిందనే విషయం చాలామంది తెలీదు. పాకిస్తాన్తో పోరాడి మరి ఇండియా అనే పేరుని మనం సొంతం చేసుకోవాల్సి వచ్చింది. కాబట్టి అసలు దేశానికి ఇండియా అనే పేరు ఎలా వచ్చింది? చరిత్రలో ఇండియా అనే పేరుకున్న ప్రాధాన్యత ఎలాంటిది? ఎందుకని ఇండియా అనే పేరు కోసం పాకిస్తాన్ బ్రిటిషర్లతో పోరాటం చేసింది? అసలు ఇండియా, భారత్ ఈ రెండు పేర్లలో అసలైన పేరేంటి? లీగల్గా దేశానికి ఏ పేరు వర్తిస్తుంది? ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా, భారత్ రెండు పేర్లలో ఏది కరెక్ట్ అనే విషయాన్ని ఈ ఒక్క వీడియో ద్వారా మీకు స్పష్టంగా తెలియజేస్తాను. వీడియోలో ఇన్ఫర్మేషన్ చాలా లోతుగా ఉంటుంది, అయినప్పటికీ మీ అందరికి అర్థమయ్యే విధంగా చాలా సులభంగా వివరించబోతున్నాము. కనుక ఎండ్ వరకు మిస్ కాకండి. అండ్ ఇండియా, భారత్ ఈ రెండు పేర్లలో మీకు నచ్చిన పేరేమిటి? తప్పకుండా కామెంట్స్లో తెలపండి. అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని మీ కొరకు తెచ్చేందుకు మీ సపోర్ట్గా ఈ వీడియోకి జస్ట్ లైక్ చేయండి చాలు. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. దేశానికి పేరు ఎలా వచ్చింది అనే విషయం తెలియాలి అంటే చరిత్ర లోతుల్లోకి వెళ్లాల్సిందే. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా నాగరికత ప్రారంభమైంది 4 ప్రాంతాల్లోనే. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల క్రితం మన దేశంలో ఉన్న సింధు నాగరికతతో పాటు ప్రస్తుత ఇరాక్లో సుమేరియన్ సివిలైజేషన్, చైనాలో చైనీస్ సివిలైజేషన్, ఈజిప్ట్లో ఈజిప్షియన్ సివిలైజేషన్, ఇలా ప్రపంచంలో ఉన్న అతి పురాతన నగరాలు అప్పట్లో ఇవే. అయితే అప్పట్లో 13 లక్షల స్క్వేర్ కిలోమీటర్ల వైశాల్యంతో సింధు నాగరికతే ప్రపంచంలో అతిపెద్ద నాగరికత. అయితే సింధు నాగరికత అనేది బొమ్మల రూపంలో తర్వాతి వారు కనిపెట్టగలిగారు. కానీ ఆ బొమ్మల ద్వారా అప్పటి సింధు ప్రజల గురించిన సమాచారాన్ని ఇప్పటి వరకు ఎవరు డీకోడ్ చేయలేకపోయారు. కానీ సింధు నాగరికత తర్వాత క్రీస్తు పూర్వం 1500వ సంవత్సరంలో వేదిక్ సివిలైజేషన్ ప్రారంభమైంది. దీన్నే ఆర్యన్ సివిలైజేషన్ అని కూడా అంటారు. ఈ సమయంలోనే వేదాలు, బ్రాహ్మణాలు, ఆర్యాంకాలు, ఉపనిషత్తులు, వేదాంగాలు, పురాణాలు, ఉపవేదాలు, ఇతిహాసాలు ఇలా అపారమైన సాహిత్యాన్ని మన దేశం పొందగలిగింది. ఈ వేదిక్ లిటరేచర్ అనేది సంస్కృతంలో ఉండేది. అందువలన ఈ సమాచారాన్ని మనం పూర్తిగా డీకోడ్ చేయగలిగాం. అయితే ఈ వేదిక్ లిటరేచర్ ద్వారా ఆనాటి ప్రజల స్థితిగతులు ఎక్కడ ఉన్నారు, ప్రజల మధ్య సంబంధాలు ఎలా ఉండేవి అనే విషయాలు తెలిసాయి. ఇక అసలు కథ ఇక్కడి నుంచే మొదలైందని చెప్పొచ్చు. ఈ వేదిక్ సివిలైజేషన్ ప్రారంభమైనప్పుడే, అనగా క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల సమయాల్లోనే మన భూభాగంపై ప్రజలు ట్రైబల్ జాతులుగా విడిపోయి ఉండేవారు. వీరంతా పశువుల పెంపకం మీద ఆధారపడి ఉండేవారు. ఆ కాలంలో సింధు నది పరివాహక ప్రాంతంలోనే ఈ ట్రైబల్ ప్రజలు జాతులుగా విడిపోయి జీవించేవారు. సింధు నది పరివాహక ప్రాంతం అంటే కేవలం ఒకే నది కాదు. సింధు నదితో పాటు సట్లెజ్, రావి, చినాబ్, బియాస్, జేలం, సరస్వతి అనే మరో 6 ఉపనదులు ఉన్నాయి. వీటన్నిటినీ కలిపి సప్త సింధు అని పిలుస్తారు. ఈ సప్త సింధు ప్రాంతం మొత్తం వేదిక్ సివిలైజేషన్ సమయంలో ట్రైబల్ జాతుల వారి కంట్రోల్లో ఉండేది. ఈ ట్రైబల్ జాతులు అన్నింటిలో భరత ట్రైబ్ ఆధిపత్యం ఎక్కువగా ఉండేది. ఆ సమయంలో బ్యాటిల్ ఆఫ్ 10 కింగ్స్ అనే యుద్ధం ఒకటి జరిగింది. ఆ యుద్ధంలో భరత ట్రైబ్కు మద్దతుగా మరో 9 ట్రైబ్స్ కలిసి పురు ట్రైబ్ని ఓడించాయి. దాంతో ఆ ప్రాంతం మొత్తం భరత ట్రైబ్ కంట్రోల్లోకి వచ్చింది. అలా ఈ ప్రాంతానికి భారతదేశం అనే పేరు రావడానికి మూలాలు ఇక్కడి నుంచే మొదలయ్యాయి. సింధు నది పరివాహక ప్రాంతంలో ఉన్న పవర్ఫుల్ భరత ట్రైబ్ వల్లే ఇక్కడి ప్రజలను భారతీయ అని పిలవడం ఇతర రాజ్యాల వారు ప్రారంభించారు. ఆ తర్వాత చరిత్రలో ఋగ్వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ పీరియడ్ తర్వాత ప్రీ మౌర్యన్ ఏజ్ ప్రారంభమైంది. అంటే క్రీస్తు పూర్వం 600 ఏళ్ల నుంచి 300 ఏళ్ల మధ్య ఈ ప్రీ మౌర్యన్ పీరియడ్ మొదలైంది. బుద్ధిజం, జైనిజం లాంటి మతాల ఆవిర్భావం ఈ కాలంలోనే జరిగింది. కాబట్టి బుద్ధిజానికి సంబంధించిన శాసనాల ద్వారా చరిత్రలో మరికొన్ని అంశాలు వెలుగులోకి వచ్చాయి. అవేంటంటే సప్త సింధు ప్రాంతం మొత్తం 16 మహాజానపదాలుగా విడిపోయి ఉండేది. ఇక్కడ జానపదాలు అంటే రాజ్యాలు అని అర్థం. మగధ, అంగ, కాశీ, కోసల, వస్త, కురు ఇలా మొత్తం 16 రాజ్యాలు ఉండేవి. ఈ 16 రాజ్యాల్లో
గాంధార, కంబోజా అనే రాజ్యాలు దేశానికి ఎక్స్ట్రీమ్ నార్త్ వెస్ట్లో ఉండేవి. అంటే ప్రస్తుతం ఉన్న పాకిస్తాన్లో ఈ 2 రాజ్యాలు ఉండేవి. ప్రపంచంలో దండయాత్రలు జరుగుతున్న సమయం అది. మన ప్రాంతం మీద దండయాత్రలు మొదలైంది నార్త్ వెస్ట్ సైడ్ నుంచి. కాబట్టి దండయాత్రలు చేసేవారికి మొట్టమొదటిగా అందుబాటులో ఉండే రాజ్యాలే గాంధార, కంబోజా. దాంతో పర్షియన్ ఎంపరర్ బీసీ సైరస్ గాంధార, కాంబోజా రాజ్యాల మీద దండయాత్ర చేశాడు. దేశ చరిత్రలోనే మన ప్రాంతాన్ని ఆక్రమించిన మొట్టమొదటి విదేశీ రాజు ఈ సైరస్సే. ఆ తర్వాత ఈ ప్రాంతం దాదాపు 200 ఏళ్ల పాటు పర్షియన్ల పాలనలోనే ఉంది. పర్షియన్ లాంగ్వేజ్లో ఎస్ లెటర్ని హెచ్ లెటర్గా మార్చి రాస్తారు. పర్షియన్ ప్రొనౌన్సియేషన్కు వీలుగా ఇలా రాస్తారు. దాంతో పర్షియన్లు మన సింధు నది పేరుని ఎస్కి బదులుగా హెచ్తో రాస్తూ హిందూ నదిగా మార్చారు. ఆ తర్వాత క్రీస్తు పూర్వం 334 సంవత్సరంలో ఈ ప్రాంతం మీద అలెగ్జాండర్ దండయాత్ర చేసి ఈ ప్రాంతాన్ని ఆక్రమించాడు. అలెగ్జాండర్ ఒక గ్రీకు వ్యక్తి కనుక వారి గ్రీకు భాషలో డా అనే పదాన్ని దాగా పలుకుతారు. దాంతో హిందూ నది పేరుని గ్రీకులు హిందూగా మార్చారు. సింపుల్గా చెప్పాలంటే పర్షియన్లు సింధు నదిని హిందూ నది చేశారు, గ్రీకులు హిందూ నదిని హిందూ నది చేశారు. అలా గ్రీకులు ఈ ప్రాంతాన్ని హిందూ అని పిలవడం వల్ల క్రమంగా ఈ ప్రాంతం ఇండస్గా మారింది. ఇండస్ అనే పేరు కాస్త ఇండియా అయ్యింది. ఆ తర్వాత మొఘల్ సుల్తాన్లు ఈ ప్రాంతాన్ని హిందుస్థాన్ అని పిలిచేవారు. ఇలా చరిత్రలో విదేశీ రాజులందరూ దండయాత్ర చేయడం వల్ల ఇండియా అనే పేరు పుట్టి మన దేశానికి ఇండియా అనే పేరు వచ్చింది. కానీ బుద్ధిజానికి, జైనిజానికి సంబంధించిన చారిత్రక ఆధారాలు మనం గమనిస్తే ఈ ప్రాంత ప్రజలను భారతీయులు అని అంటున్నారు. సో భారత్ మరియు ఇండియా అనే పేర్లు వెనక ఉన్న అసలైన చరిత్ర ఇది. ఇక ఇప్పుడు పాకిస్తాన్ మన ఇండియా పేరుని లాక్కోవడానికి ఎలా పోట్లాడిందో ఆ హిస్టరీ కూడా ఒకసారి చూద్దాం. మన దేశం బ్రిటిష్ వారి పాలనలో ఉన్నప్పుడు మన ప్రాంతాన్ని బ్రిటిష్ ఇండియా అని పిలిచేవారు. బ్రిటిషర్లకి కూడా ఇండియా అని పిలవడం సులభం కాబట్టి ఎక్కువగా ఇండియా అనే పేరుని ప్రిఫర్ చేసేవారు. బ్రిటిష్ ఇండియా అంటే తెలిసిందే. ప్రస్తుత పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఇండియా ఈ మొత్తాన్ని కలిపి ఆనాడు బ్రిటిష్ ఇండియా అని పిలిచేవారు. కాబట్టి దేశానికి స్వాతంత్రం రాకముందు పాకిస్తాన్ అనే పేరే లేదు. అయితే దేశం విడిపోయిన తర్వాత పాకిస్తాన్ ప్రెసిడెంట్ మహమ్మద్ అలీ జిన్నా మన దేశం భారతదేశం పేరునే కొనసాగిస్తుంది అనుకున్నాడు. ఎందుకంటే వేదిక్ సివిలైజేషన్ టైంలో బుద్ధిస్ట్, జైన్ శాసనాలు వీటన్నిటిలో మన ప్రాంతాలకి భారత్ అనే పేరే ఉంది, ఇండియా అనే పేరు ఎక్కడా లేదు. కనుక ఇండియా అనే పేరు వాళ్ళు తీసుకొని ప్రస్తుత పాకిస్తాన్కి పెట్టుకుందాం అనుకున్నారు. కానీ అప్పటి మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ గారు మాత్రం ఆ ఛాన్స్ వాళ్ళకి ఇవ్వలేదు. నెహ్రూ గారు లార్డ్ మౌంట్ బాటన్ని కలిసి ఇండియా అనే పేరును తమకే ఇవ్వాలని బలంగా కోరారు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా మా భారతీయుల్ని ఇండియన్స్ అనే అంటుంది కాబట్టి ఆ పేరు మాదే అని బలంగా కోరారు. అయితే జిన్నా మాత్రం ఇండియా అనే పేరు పాకిస్తాన్ దేశానికి పెట్టుకోవాలని చాలా ప్రయత్నించాడు. కానీ సరిగ్గా స్వాతంత్రం ప్రకటించడానికన్నా ముందు 1947 సెప్టెంబర్లో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే లార్డ్ మౌంట్ బాటన్ నుంచి అలీ జిన్నాకు ఒక ఇన్విటేషన్ వచ్చింది. ఆ ఇన్విటేషన్ అనేది జిన్నాని ఒక ఆర్ట్ ఎగ్జిబిషన్కి ఆహ్వానించేందుకు పంపారు. అందులో డామినెన్ ఆఫ్ ఇండియా అండ్ పాకిస్తాన్ అని రాసింది. అది చూసిన జిన్నాకు విపరీతమైన కోపం వచ్చేసింది. ఎందుకంటే మన దేశాన్ని ఇండియా అని, వారి దేశాన్ని పాకిస్తాన్ అని అందులో పేర్కొని పిలిచారు కాబట్టి. దాంతో వెంటనే లార్డ్ మౌంట్ బాటన్కి జిన్నా ఒక లేఖ రాశాడు. ఇండియా అనే పేరు చారిత్రకంగా సింధు నది నుంచి వచ్చింది. ఈ సింధు నది పాకిస్తాన్లోనే ఎక్కువగా ప్రవహిస్తుంది. కాబట్టి ఇండియా అనే పేరు మీద పాకిస్తాన్ వారైనా మాకే ఎక్కువగా అధికారం ఉంటుంది. మీరు కావాలంటే ఆ దేశానికి హిందుస్థాన్ అనే పేరు ఇవ్వండి, మాకు మాత్రం ఇండియా అనే పేరు ఇవ్వాల్సిందే అంటూ జిన్నా లేఖ రాశాడు. కానీ ఇందుకు లార్డ్ మౌంట్ బాటన్ ఒప్పుకోలేదు. ఈ పేరు దక్కించుకునే విషయంలో ఎట్టకేళ్ళకి చివరికి నెహ్రూ గారి మాట నెగ్గింది. నెహ్రూ గారు కూడా ఇండియా అనే పేరు కోసం పట్టుబడ్డానికి ప్రధాన కారణం ఏంటంటే పాకిస్తాన్కి ఇండియా అనే పేరు పెడితే హిందుస్థాన్ ఇండియా నుంచి విడిపోయింది అని అంటారు. అదే మన దేశానికి ఇండియా అనే పేరు పెడితే పాకిస్తాన్ ఇండియా నుంచి విడిపోయింది అని అంటారు. ఎందుకంటే ఇండియా అనే పేరు గ్లోబల్గా అప్పటికే మన దేశానికి పాపులర్ కాబట్టి. సో సింపుల్గా చెప్పాలి అంటే ఇండియా అనే పేరు మనకుంది కాబట్టి మన దేశం నుంచి ఒక ముక్క విడిపోయి పాకిస్తాన్ ఏర్పడింది అని అందరూ అనుకుంటారు. అదే ఆ పేరు వారికి వెళ్తే వారి నుంచి ఒక భాగం ఏర్పడిపోయి మన దేశం ఏర్పడింది అని ప్రపంచం అనుకుంటుంది. అందుకే ఇండియా అనే పేరుని ఇవ్వడానికి నెహ్రూ గారు ఏమాత్రం ఒప్పుకోలేదు. అంతేకాదు యునైటెడ్ నేషన్స్ లాంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్స్లో బ్రిటిష్ ఇండియా అనే పేరు ఉన్న ప్రతి చోట ఇండియాకి హక్కులు లభిస్తాయి. కాబట్టి పాకిస్తాన్ ఒక కొత్త దేశంగా మళ్ళీ తమ పేరు రిజిస్టర్ చేసుకోవాల్సి వస్తుంది. ఆ రోజుల్లో ఇండియా కాకుండా హిందుస్థాన్, భారత్ అనే ఏ పేరు మనం ఎంచుకున్నా మన దేశం కూడా కొత్త దేశంగా మళ్ళీ రిజిస్టర్ అవ్వాల్సి వచ్చేది. కానీ జిన్నాకు దేశాన్ని ఇవ్వడమే ఎక్కువ,
పైగా ఇదే పేరుతో దేశం కావాలి అంటే అత్యాశ అవుతుంది. కాబట్టి కొంతకాలానికి పాకిస్తాన్ కూడా ఇండియా అనే పేరు మీద ఆశలు వదిలేసింది. కానీ ఇండియా అనే పేరు మీద సర్వ హక్కులు మన దేశానికి ఉండాలి అంటే రాజ్యాంగంలో ఈ పేరును పొందుపరచాలి అనుకున్నారు. దాంతో 1949 సెప్టెంబర్ 17న రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియా అనే పేరును చేర్చారు. కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో చర్చించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 1 క్లాజ్ 1లో ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ స్టేట్స్ అనే పదాలతో రాజ్యాంగం మొదలయ్యేలా నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయానికి కాన్స్టిట్యూట్ అసెంబ్లీ అంగీకరించింది. ఒక్కరు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించింది లేదు. హెచ్వి కామత్ గారు, సేద్ గోవింద్ దాస్, కేపీ త్రిపాఠి ఇలాంటి మేధావులు ఈ చర్చలో పాల్గొన్నారు. కొందరు ఇండియా కన్నా ముందు భారత్ ఉండాలని అన్నారు. కొందరు స్వతంత్ర ఉద్యమం మొత్తం భారత్ మాతకి జై అంటూ సాగింది కాబట్టి భారత్ మాత్రమే ఉండాలి అన్నారు. ఇలా ఈ విషయం మీద సుదీర్ఘంగా చర్చ జరిగింది. కానీ అంబేద్కర్ గారు మాత్రం అందరి వాదనలకు సమాధానం చెప్పి ఇండియా దట్ ఈజ్ భారత్ అనే మాటకు అనుకూలంగా ఓటింగ్ చేసేలా అందరిని ఒప్పించారు. అలా 1949 సెప్టెంబర్ 17న ఇండియా అనే పేరుకు రాజ్యాంగ భద్రత కూడా లభించింది. కానీ భారత్ అనే పదం ఎక్కడా నిర్లక్ష్యానికి గురి కాలేదు. ఎందుకంటే దేశం పేరును ఇంగ్లీష్లో రాయాల్సి వచ్చినప్పుడు ఇండియా అని మెన్షన్ చేస్తారు. హిందీలో లేదా స్థానిక భాషలో రాయాల్సి వస్తే భారత్ అని మెన్షన్ చేస్తారు. ఉదాహరణకి కరెన్సీ నోట్ల మీద, కేంద్ర ప్రభుత్వ సంస్థల సైన్ బోర్డుల మీద, కేంద్ర ప్రభుత్వం ఇచ్చే జీవోల మీద ఇలానే ఉంటుంది. కాబట్టి బ్రిటిష్ వారి నుంచి ఇండియా అనే పేరును దక్కించుకోవడమే కాకుండా భారత్ అనే మన పేరును కూడా ఉపయోగించుకుంటూనే ఉన్నాం. కానీ ఇండియా అనే పేరును తొలగించి భారత్ అనే పేరును మాత్రమే కొనసాగించాలి అని 2016లో మహారాష్ట్రకు చెందిన నిరంజన్ బట్వాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ అనగా పిల్ను ఫైల్ చేశాడు. అప్పటి చీఫ్ జస్టిస్ టిఎస్ ఠాకూర్ గారు, జస్టిస్ యుయు లలిత్ ఇద్దరు ఈ పిల్ మీద విచారణ జరిపి పిటిషన్ వేసిన వ్యక్తిని మందలించారు. ఒక దేశంలోని పౌరులకి వారి దేశాన్ని ఎలా పిలవాలో చెప్పే అధికారం ఏ సంస్థకి, ఏ రాష్ట్రానికి, ఏ కోర్టుకు ఉండదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. దేశ ప్రజల ఇష్టానుసారంగా భారత్ అని పిలిచినా లేదా ఇండియా అని పిలిచినా రెండూ ఒకటే అని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఇక ఆ తర్వాత 2020లో కూడా మరోసారి దేశానికి పేరు మార్చాలి అని సుప్రీంకోర్టులో కొందరు పిటిషన్ వేశారు. కానీ సుప్రీంకోర్టు ఈ పిటిషన్ని బెంచ్ మీద రాకుండానే కొట్టేసింది. అలా ఇండియా, భారత్ అనే పేర్లకు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. చారిత్రక సాక్ష్యాలతో పాటు చట్టపరమైన హక్కులు కూడా ఉన్నాయి. కాబట్టి ఇండియా లేదా భారత్ అనే పేర్ల వెనక చరిత్రలో ఇంత పెద్ద కథ నడిచింది. అయితే 2024 ఎన్నికల కన్నా ముందు దేశానికి పేరు మార్చాలనే డిమాండ్ కొన్ని రాజకీయ పార్టీలు చేశాయి. కొన్ని రాజకీయ పార్టీలు ఏకంగా దేశం పేరుతో కూటములు కట్టాయి. కాబట్టి ఇండియా, భారత్ అనే పేర్ల చుట్టూ చాలా పెద్ద రాజకీయమే నడిచింది, ఇప్పటికీ నడుస్తూనే ఉంది. ఇక రాజకీయపరమైన విషయాల్ని మీరు కావాలి అంటే మనం మరోసారి మాట్లాడుకుందాం. సో ఇది ఫ్రెండ్స్, ఈ పేర్ల విషయంపై మీ అభిప్రాయం ఏమిటి తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో అనేది మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకోవడంలో ఎంతో కొంత ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే జస్ట్ లైక్ చేయండి చాలు. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ని ఇక నుంచి వెంటనే తీసుకురాబోతున్నాం. అవన్నీ మీ వరకు చేరేందుకు తప్పకుండా మన తెలుగు నాలెడ్జ్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ని ఆల్లో పెట్టుకోగలరని మనవి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.